దయాకర్ గారు, వ్యక్తిగతంగా మీరు కూడా రీసెంట్గా సఫర్ అయినట్టున్నారు దీనివల్ల. మీరు ఏదో మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా దాన్ని విపరీతంగా ట్రోల్ చేసినట్టున్నారు, ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి వెళ్ళినట్టుంది కదా ఆ వీడియో. యా యా గుడ్ ఈవినింగ్ బ్రదర్. మల్లన్నకు కూడా అయితే ఇది చాలా డిస్కస్, మీరు కూడా ఇప్పుడు ఇష్యూస్లలో చాలా పాయింట్స్ కవర్ చేసిండ్రు, మల్లన్న కూడా చాలా అంశాలు చెప్పిండు. కానీ అసలు దీనికి అన్నిటికీ మూలం ఏంటంటే రాజకీయ నైతికత అనేది మనం బాటం లైన్గా పెట్టుకోవాలి. ఎంత మేరకు గతంలో విమర్శ అనేది చాలా ఎక్కువ, విమర్శ చేస్తేనే తట్టుకోలేని స్థితి. ముఖ్యమంత్రినో మంత్రినో విమర్శ చేసిండ్రా, విమర్శ చేసే పరిస్థితి అని ఒక దశ ఉండే. విమర్శను స్వాగతిస్తూ వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ఆ విమర్శకు గురి కాకుండా ఎట్లా ఉండాలని ఒక డెమోక్రటిక్ అప్రోచ్ ఒక లెవెల్లో ఉండే. ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత మనం లైవ్ అంటే అసెంబ్లీ టెలికాస్ట్ అనేది లైవ్ చేసిన తర్వాత అక్కడ అందరు కూడా ఏమంటారు సెట్ రైట్ అయ్యి ఎవరు తప్పు మాట్లాడకుండా ఉండే పరిస్థితి ఒక దశ. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ఈ సబ్జెక్ట్ ఓరియంటేషన్లో ఎవరైతే డిలమాల పడతారో, ఎవరైతే తగ్గినట్టు కనిపిస్తారో వాళ్ళు దాన్ని అటాక్ మోడ్ చేయడం అనేది, అంటే ఒక రకంగా ఇన్సెక్యూర్తో చేసేది, అది ఏ పార్టీ అయినా సరే. ఇది నైతిక విలువల విషయం అనేది ఒక చర్చ అయితే, అన్నిటికంటే ముఖ్యంగా అదొక వ్యాపారం అయింది. ఒక చిన్న మీమ్ లేకపోతే చిన్న ఏదైనా సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ అయితే కొన్ని లక్షల్లో కనుక పోతే వ్యూస్ పెరిగితే దానికి డబ్బులు రావడం అనేది కూడా దీనికి ఒక అంశంగా మారింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అది రాజ్యాంగ వ్యతిరేకంగా లేకపోతే ప్రజాస్వామ్యయుతానికి వ్యతిరేకంగా ఇట్లా ఉండొద్దని కొన్ని చట్టాలు చేసినాము. కానీ వాటిని పట్టించుకునే పరిస్థితులు ఈరోజు ఉందా అంటే డెఫినెట్గా లేదు. నా మీద ఒక 2-3 వచ్చినాయి మీరు అనుకుంటే, నా వ్యక్తిగత అంశాలే చూస్తే, ఒకటేమో వాడు పాకిస్తాన్ ప్రేమికుడు అని ట్రోల్ చేస్తాడు. వాడికి నిరంతరం ఆ కింద పాకిస్తాన్ ప్రేమికుడు అని వాడికి జీవితాంతం పెడుతూనే ఉంటాడు, వాడు బతికే అది. ఎందుకంటే దానికి మనకి డబ్బులు వస్తాయి. ఒక 1000-2000 మంది ఎవరో ఒక విచారధార ఉన్నోళ్ళు ఎవరో ఉంటారు. దయాకర్ రాగానే ఫస్ట్ పాకిస్తాన్ ప్రేమికుడు అని పెట్టండి, గత పాకిస్తాన్ ప్రేమికుడు అని పెడితే ఆయన ప్రతిసారి అది వస్తుంది. మొన్న నిర్మల్లో జరిగిన సభ, మనం రాముని మీద చర్చ పెట్టలే, మోడీ అమిత్ షా మీద పెడితే మోడీ అమిత్ షాను అంటే పడనోడు చేసేది ఏంది, రాముని తిట్టిండు దయాకర్ గాడు. కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే మరీ దిగజారి ఆ బజార్లో పోతున్న మూతికాడ పెట్టేసి దయాకర్ హిందువుని తిడుతున్నాడు, నువ్వేమంటావు అని అంటే ఇక వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. వాడు తెలివి తక్కువడే, వీడు తెలివి తక్కువడే. ఆ యూట్యూబ్ ఛానల్ నడిపేదే కొంతమంది నాయకులను మెప్పించడానికి, వాళ్ళే పెట్టిస్తున్నారు కొంత. అసలు మీరు మనం టీవీలు కొంత టిల్ట్ అయితేనే విమర్శ చేస్తాం మామూలుగా, అరే ఈ టీవీ వాళ్ళు ఇటువైపు మాట్లాడుతున్నారు, ఆ టీవీ వాళ్ళు అటువైపు మాట్లాడుతున్నారు అనే స్థితి నుంచి ఏకంగా ఒక వ్యక్తిని లేదంటే ఒక పార్టీని నిరంతరము అదే పనిగా ఒక వ్యక్తినే, ఇంకా వ్యక్తి స్థాయికి వచ్చిన యూట్యూబర్స్ కూడా చాలా మంది అది దాని మీద నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సీతక్క నాతో 2-3 సార్లు అట్లనే అన్నది, ఏంటన్నా ఇదంతా చూస్తుంటే పని కట్టుకొని నా మీదనే చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు తన సోషల్ మీడియాలో కొంత చాలా పెనిట్రేట్ అయింది. గ్రామానికి సీతక్క అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. అటు పొన్నం ప్రభాకర్ గారు కూడా, అసలు నేను మధుయాష్ గారు పొన్నం ప్రభాకర్ గారు మన గాంధీ భవన్లో కూర్చున్నప్పుడు నేను ఏ పని చేసినా నా మీద ట్రోల్ వస్తుంది. ఆయన టెంపుల్కి పోయి ఆ దర్శనానికి పోయినప్పుడు తోపులాట్లో ప్రజలకు ఇబ్బంది అవుతుందని అలకబూనినట్టు కాదు, వచ్చి అక్కడే ఒక సహజమైన నాయకుడు కాబట్టి అక్కడే కూర్చొని అందరితో మాట్లాడుతూ చేసేదాన్ని దాన్ని ఒక తీరుగా చేసిండ్రు. నిన్న కేటీఆర్ది కూడా అంతే అనుకోరాదు. కేటీఆర్ది కూడా మనల్ని ఎన్నిసార్లు అట్లా అరెస్ట్ చేయలేదు. నేనైతే నాకు ఒక 100 సార్లు ఆ తరహా అరెస్టులు ఉన్నాయి. కేటీఆర్ది కూడా అదే కావచ్చు. కేటీఆర్ గారిది కూడా. అయితే యువతల వైపు చేసినా అవతల వైపు చేసినా ఈ నైతికత అనే అంశాన్ని మనం ప్రశ్నార్థకంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వానికి డబ్బే ప్రధానం. రెండవది, పార్టీలు కూడా ఎవరికాళ్ళు ఇప్పుడు అందరు శాఖాహారులే రొయ్యల బుట్ట మాయమైందని తంతు కాకుండా మనం కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అంశం ఉంది. నిజాయితీగా విమర్శ, రాజకీయ విమర్శ, లేదంటే ఇప్పుడు కొన్ని ఏమవుతున్నాయంటే కేటీఆర్ గారికి ఈ విషయంలో మాట్లాడిండ్రు అనుకోండి, గతంలో ఎట్లా మాట్లాడిండ్రు, నాడు నేడు అనేదేమో పోల్చి చూసేది. కానీ అట్లా కాకుండా ఏకంగా కామెడీ సీన్స్ పెట్టి వల్గారిటీ లేదంటే ఇంకా కొంచెం కించపరిచే విధంగా వ్యక్తిగతంగా తనని డ్యామేజ్ చేసే విధంగా వస్తే అది డిఫమేషన్కి వస్తుంది. సో ఆ